సంక్రాంతి పండగ అనగానే మనందరి కళ్ల ముందు మెదిలేది ఆ కోడి పందాల సందడే కదా. కాని ఆ కేరింతలు, ఆ హడావిడి వెనుక ఎన్నో కుటుంబాలు నిశ్శబ్దంగా చెల్లించే ఓ భారీ మూల్యం కూడా ఉంది. అసలు ఆ చీకటి కోణం ఏంటో గెలిన్ ఈరోజు చూద్దాం. మరి పందాలు నిజంగా పండుగలో భాగమైన సంబరమా, లేక మనం చూడని పట్టించుకోని ఓ సర్వనాశనమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా ముఖ్యం. సరే, అయితే ఈ పండుగ వెనుక ఉన్న ఆ చీకటి కోణం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ సందడి చాటున ఏం జరుగుతోందో తెలుసుకుందాం. పైకి చూడ్డానికి అదొక సంప్రదాయబద్ధమైన క్రీడలాగే కనిపిస్తుంది, సరదాగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఎంతోమంది సామాన్యుల జీవితాలను తలకిందులు చేసే ఒక పెను జూదమది. అయితే ఇక్కడ పందెం దేనిమీద కాస్తున్నారు? కేవలం ఓ కోడిపుంజు గెలుపు మీదేనా, లేక అంతకుమించి ఇంకేదైనా పణంగా పెడుతున్నారా? చూడండి, మనం అనుకుంటాం ఇది కోడి పందెమని, కాని అది భ్రమ మాత్రమే. అసలు వాస్తవమేంటంటే ఇది కోళ్ల మీద కాదు, ఏకంగా బతుకుల మీదే జరుగుతున్న పందెం. అసలు బతుకుల మీద పందెం అంటే ఏంటి అంటే మాటల్లో చెప్పలేని కష్టం. చూడండి, ఆరుగాలం కష్టపడి పండించిన ఆ పంట డబ్బులు, పిల్లల చదువుల కోసం దాచుకున్న ఫీజులు, చివరికి ఎంత దారుణమంటే ఇంట్లో ఆడవాళ్ల పుస్తరతాళ్లు సైతం ఈ పందెం బరిలో మాయమైపోతున్నాయి. ఈ కొన్ని రోజుల ఆనందం ఎలా శాశ్వతమైన వేదనకు దారితీస్తుందో చూద్దాం. ఈ జూదం వాళ్లని అప్పుల వలయంలోకి ఎలా నెట్టేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడున్న అస్సలు సమస్య ఇదే. ఆ 3 రోజుల సరదా కోసం ఏడాది పొడవునా అప్పులు తీర్చడానికి నానా కష్టాలు పడతారు. అదొక విషవలయం. అందులోంచి బయటపడటం దాదాపు అసాధ్యం. అంటే ఇది కేవలం ఒక్కసారి డబ్బు పోగొట్టుకోవడంతో ఆగిపోదు. నిజానికి అప్పుడే మొదలవుతుంది. అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న రైతులు, కూలీలు ఇంకా బయటపడలేని అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. మరి ఇన్ని లక్షలు, కోట్లు చేతులు మారుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. సామాన్యులేమో ఓడిపోతున్నారు, మరి గెలుస్తున్నది ఎవరు? ఈ గెలుపు అసలు ఎవరిది? నిజానికి ఈ వ్యవస్థలో గెలుపు ఎప్పుడూ కొందరిదే. పందాలు నిర్వహించేవాళ్లు, వడ్డీ వ్యాపారులు, వీళ్లే లాభపడతారు. ఇక నష్టపోయేది ఎప్పట్లాగే సామాన్యుడు, రైతు, కూలి. ఇది వాళ్లని ఓడించడానికే సృష్టించిన ఆటలా ఉంది. ఒక్కసారి ఊహించండి, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి, కాని ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది? అదంతా నేరుగా అతి కొద్దిమంది జేబుల్లోకి మాత్రమే చేరుతోంది. సరే, పండగ అయిపోతుంది, పందాలు ముగుస్తాయి, జనం తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. కాని అక్కడితో కథ ముగియదు. చాలా కుటుంబాలకు అసలైన విషాదం అప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత జరిగేది నిజంగా గుండెల్ని పిండేస్తుంది. ఇంట్లో గొడవలు, అప్పులు తీర్చలేక ఆస్తులమ్ముకోవడాలు, కొన్నిసార్లు అంతకంటే దారుణంగా ఆత్మహత్యల వరకు వెళ్లిన ఎన్నో కథలు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఈ మొత్తం విషాదాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, కోడి ఓడితే కూరవుతుంది, కాని మనిషి ఓడితే బతికే కూలిపోతుంది. ఈ మాట వింటుంటేనే ఎంత బాధగా ఉందో కదా. ఒకవైపు ఒక జంతువు ప్రాణం, మరోవైపు ఒక మనిషి జీవితం. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో ఆలోచించండి. అందుకే మరోసారి మనం కోడి పందెం గురించి మాట్లాడినప్పుడు లేదా చూసినప్పుడు ఇది గుర్తుపెట్టుకుందాం. అక్కడ నేల రాలుతోంది కేవలం కోడి ఈకలు కాదు, అది సామాన్యుల భవిష్యత్తు, వాళ్ల కుటుంబాల కలలు. ఇంత పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తున్నప్పుడు దీని మనం నిజంగా సంబరమని పిలవగలమా?